పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో వైభవంగా టీడీపీ మహానాడు ప్రారంభం. నారా చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరణ. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్. సినీ పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్తో నిర్మాతల సమావేశం. టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ నుండి వేలాది మంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానాల్లో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్ లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో
ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్? సెక్యూరిటీ ఎలాంటి అడుగులు ఉంటుంది అయ్యా, అది నేను నిర్ణయించాను కదా. నేను నిర్ణయించేది ఇది ఒకటి. ఆ పై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అంటే సోషల్ మీడియా పోస్టులపై ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా ఆన్లైన్లో అని చెప్తున్నా. ఆన్లైన్లో నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేశాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది. ఏమీ మాట్లాడుతుంది. ఇది ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం కాబట్టి ఏం పర్పస్ ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడుతున్నాను. సార్, ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారా? లేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. వచ్చారా? రాలేదు. నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోన్ రాలేదు, వాట్సాప్ కూడా ఏమీ రాలేదు. నాకే తెలియదు. డీజీపీ గారు ఏమన్నారు? డీజీపీ గారు ఏమన్నారో డీజీపీ గారు కానీ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తెలుగు సినీ నిర్మాతలు కలిశారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయనతో సినీ నిర్మాతలు రవిశంకర్, సతీష్, నాగవంశీ, సాహు, గారపాటి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. పవన్ తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆయన సానుకూలంగా స్పందించారని నిర్మాతలు తెలిపారు. అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ భరోసా ఇచ్చినట్టు చెప్పారు. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా ఆమె తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు. మాకు అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లోకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. ఇది పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి అదేనండి. అదేంటంటే ఎమికబుల్ అంటే అదేనండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. చెప్పండి అంటే డేస్ ఇది అనేది కాదండి. ఇప్పుడు ఇద్దరు అదేనండి, అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హద్దులు కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హద్దులు కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సహృద్భావ ఏమంటారు దాన్ని ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదంతే. అంటే అలా ఇది ఒకటి. అందుకే సార్ మాకు పెద్ద సినిమా అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేసేమన్నా దానికి ఎలాగో అన్ని సానుకూలంగానే ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. అందుకని అటు ఒక టైం ఫ్రేమ్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుని సెటిల్ అలా అదేం లేదు సార్. ఏపీ తెలంగాణ ఏం లేదు, తెలుగు సినిమా. తమిళనాడులో 5 షోలకు ఏపీలో కూడా ఉంది సార్, తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. ఎప్పటి నుంచో ఉంది 5 షోల పర్మిషన్ ఉంది సార్, ఎప్పటి నుంచో ఉంది. ఏం లేదు సార్, మా సైడ్ నుంచి మేము ఇంకా చేయాల్సినవి ఏంటి అని మా సైడ్ నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే వెరీ హ్యాపీ సార్.
ఇంకా అసలు అదంతా దట్ ఈస్ అనదర్ టాపిక్ అండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాలో ఏంటంటే, మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాల కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. అంటే చాలాసేపు అండి, అపార్ట్ ఫ్రమ్ సినిమా కొంచెం వేరే సరదా కూడా చాలా టైం స్పెండ్ చేయగలిగాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థియేటర్లో వాళ్ళు పాటుపడాలంటే ఏం చేయాలి? ఏం లేదు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మీరు అన్న క్వశ్చన్కి దాన్ని కొంచెం రెనోవేట్ చేసుకుంటే జనాలు చాలా బాగున్న థియేటర్కి ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తారండి. రెనోవేట్ చేసుకుంటే చక్కగా దానికి తగ్గట్టు పర్సంటేజ్లు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చండి. రెనోవేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెనోవేట్ చేసిన ప్రతి థియేటర్ 10 లక్షలు చేసేది 20 లక్షలు చేస్తున్నాయి. ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా రాయితీలు అలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు దాకా దాని మీద ఆలోచించలేదండి. రేపు ఒకసారి ఫార్మల్గా అఫీషియల్గా మా ఛాంబర్ డెలిగేషన్ మొత్తం ఒకసారి గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఇలాంటివి మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని ఏమన్నా ప్రపోజల్ ఏమైనా పెట్టాలనే దాంట్లో తరువుగా మేమందరం ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాం. అభివృద్ధి పేరుతో పేదల గొంతు కోస్తామంటే చూస్తూ ఊరుకునేదే లేదు అని మంత్రి నారాయణను ఘాటుగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు 5వ డివిజన్ పాత చెక్ పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేదలు తమ ఇళ్లను అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేదల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తమను అధికారులు అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే జేసీబీతో ఇళ్లను కూల్చివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని చంద్రశేఖర్ రెడ్డికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నియోజకవర్గంలో జాఫర్ సాహెబ్ కాలువకి పక్కనే ఉన్నటువంటి మైపాడ్ రోడ్లో మనం ఉన్నాం. మీరందరూ కూడా, నేను మొదటి నుంచి కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఉందో మొదటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి ఒక రివెట్మెంట్ వాల్ కట్టడం, ఆ తర్వాత దీన్ని 60 ఫీట్ రోడ్ చేయడం, ఈ 2 అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి 60% పనుల దాకా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి సంబంధించి ₹1 పని కూడా చేయాల. మరలా చెప్తున్నాను, ₹1 పని కూడా అటు జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ₹1 పని కూడా చేయకుండా ఈ 60 ఫీట్ రోడ్డు సంబంధించి అటుపక్క ఒక 30 ఫీట్ రోడ్, ఇటుపక్క ఒక 35 ఫీట్ దాకా ఉంది రోడ్డు. ఈ 35 ఫీట్ రోడ్లో సుమారుగా 18 అడుగుల దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి, నారాయణ గారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మొత్తం బంకులు పెట్టుకునేదానికి వారందరికీ కూడా ఆ బంకులు శాంక్షన్ చేయడం, దాంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసుంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ వచ్చే డబ్బులన్నీ కూడా జనరల్ ఫండ్స్లో ఉంటాయి. ఆ జనరల్ ఫండ్స్లో నుంచి డబ్బుల్ని వాడి నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి ఎన్ టీంలో ఉండే వాళ్ళకి సుమారుగా 200 మందికి అక్కడ బొంకులు పెట్టుకునేదానికి 18 అడుగుల స్థలాన్ని ఆ బొంకులకు కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి ముందు పార్కింగ్ కోసమని కొంత ఆక్రమణ. ఇంకపోతే రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు కింద సుమారుగా 6 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కేవలం 15 అడుగుల నుంచి 17 అడుగులు మాత్రమే అక్కడ రోడ్డు మిగిలింది. మొత్తం కూడా అంతా కూడా ఆయన పెట్టినటువంటి బంకులు, ఆ బంకులు జరగవు. ఎందుకంటే ఇన్ని బంకులు ఒక్క దగ్గర పెట్టడం, అందులో హైవే మీద పెట్టడం, అంటే మెయిన్ రోడ్డు మీద పెట్టడం, ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ అన్నది అంటే ఫుట్ ట్రాఫిక్ ఉండదు, మనుషులు తిరిగే ప్రాంతం కాదు ఇది, ఇదంతా కూడా వెహికల్స్ తిరిగే ప్రాంతం. కాబట్టి అక్కడ అలాంటి బొంకులు పెడితే జరగవని నేను మొదటి నుంచి చెప్పడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వేయడం కూడా జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వక్రీకరించి వీరు అక్కడ ఉన్నటువంటి బొంకులు పెట్టారు. ఆ బొంకులన్నీ జరగవని కూడా చెప్పినాను. వృధాగా ప్రజాధనాన్ని వృధా చేయొద్దు,
అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగించొద్దని ఆ రోజు చెప్తే వాదుకి పెట్టించారు. ఈరోజు ఆ షాపులు జరగకపోతే వారికి కొన్ని రాయితీలు, మీరు రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ కదా, రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి. మళ్ళీ రోడ్డుకి అటుపక్క కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రం 9:30-10 కల్లా ముయ్యకపోతే ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇటుపక్క ఈయన పెట్టించిన షాపులు మాత్రం రాత్రి 1 గంట దాకా కాదు, తెల్లారు 2 గంటల దాకా కూడా పెట్టుకోవచ్చు అంటాడు, ఆదివారం పెట్టుకోవచ్చు అంటాడు, మీరు ఎనీ టైం మీరు ఏమైనా చేసుకోండి అంటాడు. ఈ హైవే మీద సుమారుగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలంతా కూడా ఇక్కడ తిరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ షాపులు పెట్టి పైన కూర్చోవడానికి డైనింగ్ టేబుల్స్ వేస్తే అర్ధరాత్రి పూట కనీసం మహిళలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా మీరు 1 గంట 2 గంటల దాకా కూడా షాపులు పెట్టుకోమని చెప్పినారు. ఇది ఒక సమస్య. తర్వాత ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఈ పేదవాళ్ళందరినీ అర్ధాంతరంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించి తరివేసి ఇక్కడ కూడా ఆయన షాపులను ఎక్స్టెండ్ చేయాలని, మళ్ళా దానికి కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అక్కడ కూడా అజెండాలో పెట్టి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఎంత దారుణమో మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే నిజంగా మీకు ఒక మంచి మనసు ఉండి డెవలప్మెంట్ కోసం మేము చేస్తూ ఉన్నామంటే ఎవరినైనా మనం ఒప్పించవచ్చు. అలా కాకుండా ఎక్కడో అడుగున కాలువ అంచులో ఉన్నటువంటి పేదల్ని వాళ్ళంతా కూడా ఇక్కడ పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటా చెత్త కాగితాలు ఏరుకుంటా వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటా ఉన్నారు. వాళ్ళని తరిమేయాలా అన్నది వాళ్ళ మీద మీకు పడింది. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఈ స్థలాన్ని కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచో లేకపోతే మెప్మా ఫండ్స్ నుంచో వాడుకొని మీకు సంబంధించినటువంటి ఎన్టీఎంకి మీ మనస్సాక్షిగా చెప్పండి నారాయణ గారు, పారదర్శకంగా పేదవాళ్ళకే నేను ఇస్తాను ఈ షాపుల్ని అని మీరు చెప్పగలరా? చెప్పరు. అప్లై చేసుకునేదానికి కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్ని కూడా. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను గొంతు కోసి చంపిన అదే గ్రామానికి చెందిన నిందితుడు సురేష్ ను ఈ రోజు నర్సంపేట ఏసీపీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నామని నర్సంపేట ఏసీపీ రవీంద్రరెడ్డి తెలిపారు. సుమలత గత కొంతకాలం క్రితం భర్త మరణించడంతో పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన సురేష్ తో పరిచయం ఏర్పడటంతో వివాహితర సంబంధం కొనసాగిస్తూనే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయంతో మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉండడంతో తనను కాదని వేరే వ్యక్తితో వెళ్తుందని కక్ష పెంచుకున్న సురేష్ ఎలాగైనా సుమలతను అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం గొంతు కోసి చంపాడని ఏసీపీ రవీందర్ తెలిపారు. అక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కన అన్నోన్ పర్సన్స్ ఎవరో గొంతు కోసి చంపారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, ఆమెతో అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆండవల సురేష్ అనే వ్యక్తి ఈ హత్య కారణపడి ఉంటాడని చెప్పి అనుమానం కల్పించారు. ఆ కోణంలో దుగ్గొండి సిఐ గారు సాయరమణ, దుగ్గొండి ఎస్ఐ గారు నందీప్ తీవ్రమైన పరిశోధన చేపట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి సీడీఆర్ల ఆధారంగా మరియు అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసినప్పుడు ఆమె సెల్ ఫోన్ ఇంటి దగ్గర ఉండి పిల్లలు లిఫ్ట్ చేశారు కాబట్టి దాని ఆధారంగా ఇతడే పని చేస్తుంటాడని పరిశోధన చేపట్టి చిన్న పక్కన కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా నేరస్తుడే ఆమెను గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఆమె తిప్పాలనే వ్యక్తితో ఫోన్లో చాటింగ్ చేస్తున్నదని చెప్పి వద్దని చెప్పి ఆమెను మందలించి తిట్టి కొట్టినా కూడా ఆమె వినడం లేదని సెక్సువల్ జెలసీని డెవలప్ చేసుకొని ఆమె ఎట్లాగైనా చంపాలని మనసులో పెట్టుకొని పథకం ప్రకారం ఆమెను వరంగల్కు రమ్మని చెప్పి పిలిపించుకొని వరంగల్ లాడ్జింగ్లో కూడా 2-3 గంటలు ఆమెతో కలిసి ఉంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఆమెను ఇంటికి వెళ్దామని చెప్పి తన మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి చీకట్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ శారీరకంగా కలవాలని ఆమె నమ్మించి కలిసే క్రమంలో మన వరంగల్లో కొని తీసుకొని వచ్చినటువంటి షార్ప్ నైఫ్తోని ఆమె గొంతు కోసి హత్య చేసి కెనాల్లో పడవేశాడు. నేరస్తుని ఒప్పుకోలు మరియు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నేరం రుజువైనందున ఈరోజు అతనికి రిమాండ్ చేస్తున్నాం. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మోటార్ సైకిల్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్? సీజ్ చేశాం. ఇంకేం తీసుకుంది సార్? ఈ క్రైమ్ రిలేటెడ్ ఆర్టికల్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఐటమ్స్ కూడా బ్లడ్ స్టెయిన్
బాస్ కూడా రికవరీ చేశారు. అంటే ఈయన ఒకరితో ఈ ముప్పై లక్షల లంచం పట్టుబడ్డ మహిళా ఎంఆర్ఓ. నిత్యం ఏసీబీ రైడ్స్ జరుగుతున్న అక్రమార్కుల్లో ఏమాత్రం భయం లేదు. ఇవాళ హైదరాబాద్ శివారు షమీర్పేట్ లో ఎంఆర్ఓ సుచరిత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆలియాబాద్ లో 30 ఎకరాల ల్యాండ్ ను కన్వర్షన్ చేయడానికి ఎకరానికి లక్ష చొప్పున మొత్తం 30 లక్షల డిమాండ్ చేశారు. తొలి విడతగా రైతులు 2 లక్షలు సిద్ధం చేసుకున్నారు. సుచరిత సూచన మేరకు డ్రైవర్ కు ఇస్తుండగా అప్పటికే నిఘా పెట్టిన అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని అధికారిక వెబ్సైట్ చెప్తోంది. ఈ 40 లక్షల బొగ్గు మీద కోల్ సెస్ కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, అన్ని రకాల నిబంధనలను పాటించారు. 40 లక్షల టన్నుల బొగ్గు అంటే దాదాపు 1600 కోట్ల విలువ ఉంటుంది. మరి ఈ బొగ్గు ఎటుపోయింది, ఎక్కడ దాచిపెట్టారు అని హరీష్ రావు అన్నారు. ఈ వేరియస్ పాయింట్స్ లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము. డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రిలో? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు, మీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు.
మరి ఇప్పుడు ఎటువే ఈ బొగ్గు మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టీ కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే, ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్న 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే ఆర్ఎం ఆఫీస్ ముందు బయట ఇస్తాం. మా ప్రభుత్వంలో మా మీద అనేక మంది విమర్శలు చేశారు, కానీ ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టలేదు. రైతుల సమస్యల గురించి ప్రశ్నిస్తే కూడా ఇంత కఠిన చర్యలు తీసుకుంటారా? అతనికి ఇచ్చిన రిమూవల్ లెటర్ వెనక్కి తీసుకునే వరకు రీజనల్ మేనేజర్ ఆఫీస్ ముందు బయట ఇస్తాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వడ్లు కొనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు. సో అది ఏమందంటే, అయితే ఏమన్నాడు ఆయన అడుగుతుంటే, అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్గా పక్కకే ఆర్ఎం ఆఫీసు. ఈ మీటింగ్ అయినాక డెఫినెట్గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటే అంటుకుంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అయినాక జీనుడి సాపుని తీసుకొని వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఆయన ఏమన్నాడు, వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లు కొనుమను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాడిని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినాం, మమ్మల్ని ఎంతమంది జైలుకి వేసినాం, మనం వేసినామా? సో ఇది ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది చేస్తుండ్రు. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడితే ప్రజలను జైలు వేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ధర్నా చేస్తున్న సమయంలో మా ఊరి వ్యక్తితో ముందు వడ్లు గురించి మాట్లాడండి అని చెప్పాను. దానికి నిన్ను డ్యూటీలో నుంచి తీసేస్తాము, నువ్వు రాకు అని జీఎం చెప్పాడు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు తీసుకున్న అధికారులు నేను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను. నన్ను డ్యూటీకి రావద్దని ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, 5 డిపోలకు నాకు డ్యూటీ వేయొద్దని లెటర్ పంపినట్లు చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పేర్కొన్నారు. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, మాకు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్గా ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గది గురించి కాదు, అడ్డుమక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మధ్యగా ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. అట్లా డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు పరిచయం అవుతుంది, దాని గురించి వాటి గదిని గురించి మాట్లాడుతున్నారు. టికెట్ అంటే చెప్పిన వెళ్ళిపోయిన. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోజు వస్తుంది. ఆ రోజు టైంలో వర్షం వస్తుంది, అన్ని 6 నెలలు కష్టపడి అంత కష్టం అంతా ముందు అయిపోయింది. అదే గుర్తునే నీకు అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడే ఈ విషయంగా నా డ్యూటీ ఆపరేట్ చేసిన తీసేసిన డ్యూటీ తీసేస్తాం రాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి.
అక్కడ ఆర్ఎంపీ నుంచి లెటర్ వచ్చింది, మీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పిండ్రు, 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పి మాట్లాడు, 5 డిపోలకు మీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చిరని చెప్పి మాట్లాడుతుంది. ఏం పేరే అశోక్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. కెనరా బ్యాంకులో ఇటీవలనే బ్యాంకు మేనేజర్ బదిలీ కావడంతో అతని స్థానంలో మరో అధికారి వచ్చి సెలవులపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయి తమకు డబ్బులందగా ఇబ్బందులు పడుతున్నామని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది ఎవరు సక్రమంగా లేకపోవడంతో తాము లావాదేవీలు ఇలా జరపాలని ఖాతాదారులు, రైతులు, బ్యాంకు అధికారుల తీరుపై మండిపడ్డారు. వారం రోజులుగా బ్యాంకులోకి డబ్బులు రాకపోవడంతో డబ్బుల కోసం బ్యాంకు వద్ద ఎండుకు ఎండుతూ ఇబ్బందులు పడుతూ బ్యాంకు వద్ద పడికాపులు కాస్తున్నామన్నారు. డబ్బుల విషయంలో బ్యాంకులో మేనేజర్ లేకపోవడంతో ఎవరు డబ్బులు వస్తాయని తాము అడిగితే ప్రశ్నలకు జవాబు ఇవ్వటం లేదని బ్యాంకులో ప్రస్తుతం ఇన్ఛార్జి ఉన్న మేనేజర్ ను ప్రశ్నించారు. ఏం చేద్దాం, మేము అందరం బ్రాంచ్లో ఉన్నాం సార్. నాతో పాటు మీడియా అందరూ వచ్చి మేమున్నాము, బ్యాంక్ నిండా జనాలు ఉన్నాము. మొన్న సార్ రోజు తెప్పియడం ఏంటి సార్, 10:30 క్యాష్ అవైలబుల్గా ఉండాలి సార్. 3 గంటలకు తెప్పించేసి 3 గంటల దాకా ముసలు వీళ్ళందరూ చేతగాని వాళ్ళు పడిగాపులు కాబట్టి మంచిగా ఉంటుంది సార్. వారంలో ఒక్కరోజు కూడా క్యాష్ అవైలబుల్ ఉన్న రోజులు మీరు చూపించండి, మీ దగ్గర రికార్డ్ ప్రకారం చూపించండి. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మన డబ్బులు ఇచ్చిన కస్టమర్కి ఎన్ని అడిగి ఇస్తామని చెప్పి సార్. ఏంది సార్ అది సార్, మాది రూరల్ బ్రాంచ్ అని మీ చిన్న చూపు అయ్యింది. మరి ఇట్లా చెప్పండి. మేము కెనరా బ్యాంక్ వచ్చినాం. గత 10 రోజుల క్రితం ఏదైతే మేనేజర్ ఉండేనో ప్రసాద్ సార్, ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం, కొత్త మేనేజర్ రావడం జరిగింది. ఆ మేనేజర్ కూడా రాక లీవ్ పెట్టుకుని అట్నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాట. దాంతో మాకు రైతులు, ముఖ్యంగా వృద్ధులు, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే వడ్ల పైసలు బ్యాంకుల ఖాతాలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకొని ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఒప్పుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్స్దారులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సహకరించట్లేదు, బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు, క్రాప్ లోన్లు రెన్యువల్ అవ్వట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చి సంతోష్ గారిని నిలదీస్తే సార్ పెద్ద నంబర్ ఇస్తే మేము మాట్లాడినాం, ఈ వారంలో ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఈ పెద్ద బ్యాంకును మంచి మేనేజర్, మంచి సిబ్బంది నియమించి ఈ ఖాతాదారులను ఆదుకోవాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట సూరారం గ్రామంలో నెల రోజులు దాటినా ధాన్యాన్ని తూకం చేయటం లేదని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 5 రోజులు గడిచినా ధాన్యం కోసం లారీ రావటం లేదని రైతులు వాపోయారు. సూరారం గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులు దాటినా ధాన్యం తూకం చేయటం లేదని, కొనుగోలు కేంద్రం నుండి లారీ రైస్ మిల్లుకు పోయి 5 రోజులు దాటినా ఇంకా రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి లారీని వెంటనే పంపించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు నిర్వాహకులు మాట్లాడుతూ నెల రోజులు దాటినా తన ధాన్యాన్ని తూకం చేయలేరని, ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లి వచ్చానని, 45 రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం తూకం చేయలేరని రైతు నాగులు ఆవేదన వ్యక్తం చేశారు. శంకరంపేట మండల్ సూరారం ఐకేపీ సెంటరు ఆధ్వర్యం నుండి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఐకేపీ సెంటర్లో లారీల కొరత చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు రైతులు వర్షాకాలం వస్తుంది కాబట్టి ధాన్యము తడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు కోపంలో ఎవరిని ఏమంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ లారీల కొరత ఉండడం వల్ల అలాగే కాంట ఆపేయడం జరుగుతుంది. కాంట ఆపేయడం వల్ల వాళ్ళు హమాలి వాళ్ళు కూడా వెళ్ళిపోతాము, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళతోని రైతులతోని చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. అలాగని ఒక 4-5 కలిసి లారీ తీసుకొచ్చుకొని మేము లారీ తెచ్చుకున్నాము, మా ధాన్యము కాంట పెట్టియండి అని చెప్పి వాళ్ళంటే వాళ్ళకి పెట్టియడం జరుగుతుంది. అట్లా పెట్టియడం వల్ల కూడా ఇంకో రకంగా ఇబ్బందుల పాలవుతున్నాము. ఎందుకంటే మా వెనకాల ఉన్నారు, మా సీరియల్ వెనకాల ఉన్నారు, వాళ్ళకన్నా మేము ముందు పోసాము, మావి పెట్టట్లేరు, వాళ్ళవి పెడుతున్నారు అని చెప్పి ఆ రకంగా కూడా ఇబ్బందుల పాలవుతున్నాం. మేము మా మనవి కొంచెం మన్నించి మాకు లారీలు అందుబాటులో ఇస్తే తొందర ఒక 5-6 లారీలు అయితే మా ఐకేపీ సెంటర్ క్లోజ్ అవుతుంది. లారీలను పంపించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.